యువత పెట్టుబడి శైలి మారిపోయింది. గత కొన్నేళ్లుగా యువత ఆలోచనల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అధిక రిటర్న్స్ వచ్చే పెట్టుబడి సాధనాల వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు. గతంలో చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, రిటైర్మెంట్ సమయంలో సొంతిల్లు కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే చక్కని శాలరీ ప్యాకేజ్ లభిస్తూ ఉండడంతో జాబ్ వచ్చిన వెంటనే ప్రాపర్టీ కొనుగోలుకు యువత మొగ్గు చూపుతున్నారు. ఇళ్ల కొనుగోళ్లపై యువత అధిక ఆసక్తి. ఉద్యోగంలో చేరిన వెంటనే సొంతింటిపై యూత్ ఫోకస్. ప్రాపర్టీ కొనుగోలు చేసిన తర్వాతే పెళ్లిపై ఆలోచిస్తున్న యువత. యువతకు గృహ రుణాలిచ్చేందుకు బ్యాంకుల ఆసక్తి. వచ్చే 5 ఏళ్లలో ప్రాపర్టీ కొనుగోలులో యువత వాటా 60% చేరే ఛాన్స్. గతంలో యువతకు చిన్నాచితగా జాబ్ వచ్చిందంటే ముందుగా పెళ్లి చేసేవారు. చాలా సందర్భాల్లో సొంత వ్యాపారం లేదా ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటున్న యువతకు పెళ్లి జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉద్యోగం రావడంతోనే యువత ముందుగా సొంతింటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్తో చదువు పూర్తయిన వెంటనే యువత ఉద్యోగాల్లో చేరుతున్నారు. టాలెంట్ ఉన్న వారికి 5 అంకెల నుంచి 6 అంకెల వేతన ప్యాకేజీని పలు సంస్థలు ఆఫర్ చేస్తుండటంతో యువత సొంతింటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కాస్త డబ్బు ఎక్కువైనా ఎమ్యూనిటీస్ విషయంలో రాజీ పడకుండా ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగంతోనే సరిపెట్టకుండా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ ఇన్వెస్ట్మెంట్ మార్గాలను ఎంచుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే గతంలో మాదిరి ఇంటిలో ఒక్కరు మాత్రమే కాకుండా భార్యాభర్తలిద్దరూ సంపాదించే పనిలో ఉన్నారు. దీంతో ఆదాయం పెరిగి పొదుపు శాతం ఆటోమేటిక్గా పెరుగుతోంది. ఇటీవల పలు సంస్థలు రిలీజ్ చేసిన రిపోర్ట్లు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రాపర్టీలను కొనుగోలు చేసేవారిలో 25 నుంచి 35 ఏళ్ల వయసు వారి వాటా క్రమక్రమంగా పెరుగుతోందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా ప్రకటించింది. 2018లో 28%గా ఉన్న యువత ప్రాపర్టీ కొనుగోళ్ల వాటా 2024లో 37%కి పెరిగినట్లు వెల్లడించింది. ప్రాపర్టీ కొనుగోళ్లలో యువత వాటా ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ లెక్కలతో మనకు అర్థమవుతోంది. కొన్ని ఐటీ కంపెనీల సముదాయాలు కావచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటి వలన రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా హైదరాబాదు పరిస్థితి కూడా రోజు రోజుకు ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మనకు చాలా అన్ని రంగాల్లో ఉన్నది కాబట్టి ఇది విశ్వనగరంగా దీన్ని రూపుదిద్దే పరిస్థితులు రానున్నాయి. ఇక వచ్చే 5 ఏళ్లలో మొత్తం ప్రాపర్టీ కొనుగోళ్లలో యువత వాటా 60%కి చేరే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేస్తోంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ ఉండటంతో మెజారిటీ యువత ప్రాపర్టీ కొనుగోలుపై ఫోకస్ పెడుతున్నారు. కెరీర్ ప్రారంభంలోనే అధిక వేతన ప్యాకేజీ ఉన్న యువతకు హోమ్ లోన్స్ ఇచ్చేందుకు బ్యాంకులు అధిక ఆసక్తి చూపుతున్నారు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండటం కూడా పలువురికి కలిసి వస్తోంది. ప్రాపర్టీ క్రయ విక్రయాల్లో యువతకు చక్కని ఫ్లెక్సిబిలిటీ ఉండటంతో ఇళ్ల కొనుగోళ్లు రోజురోజుకి పెరుగుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక యువత ఎమ్యూనిటీస్ విషయంలో అస్సలు రాజీ పడడం లేదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు 50 లక్షల నుంచి ₹1,00,00,000 ప్రైస్ రేంజ్లోని ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇటీవలి కాలంలో 1000 నుంచి 1500 SFT ఉన్న ప్రాపర్టీల ఎంక్వైరీ కూడా భారీగా పెరిగింది. ప్రధాన సిటీలోనే కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లో యువత అధికంగా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని జేఎల్ఎల్ తమ తాజా రిపోర్ట్లో తెలిపింది.